కనిగల మా దేవ, నమ్మకమైన సజీవమైన తండ్రి, ఎన్నడూ మారని మార్పు చెందని దేవుడు, మా ప్రభును మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మీకు వందనాలు. మమ్మల్ని దేవుని ప్రేమించి మా కొరకై ప్రభు శిలువలో అప్పగించుకొని మీరు కార్చిన శ్రేష్టమైన పరిశుద్ధమైన రక్తం ద్వారా మానవాడికి ఇచ్చిన రక్షణకై విమోచనకై వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రజలు చేసుకొని ఇంతవరకు కాపాడి సజీవులు ఉంచి మరి ఒక నూతన దినాన్ని మా యాత్రలో అనుగ్రహించినారు. రాత్రి అంతా కాపాడి కొన్ని గంటల నిద్ర విశ్రాంతి ఇచ్చి సజీవుగా లేపి సజీవమైన దేవుని ఆరాధించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. ఈ దినమంతా నీ కాపుదల, నీ భద్రత మా దయచేయము, సహాయం చేయము. దినాన్ని కుటుంబ ప్రార్థనతో ప్రారంభించేటువంటి శ్లాఘ్యత అనుగ్రహించినందుకు ఈ స్తోత్రాలు. మీరు కృప చూపెట్టండి. కుటుంబం అంటే అందరూ రావాలి, అందరూ రాలేని వారుగా ఉన్నారు. అక్కడక్కడ మీరు జ్ఞాపకం చేసుకోనండి. కాంప్లెక్స్లో ఉండే వారందరూ కూడా కుటుంబ ప్రార్థన రావడానికి సాధ్యమైనంత వరకు ఆరోగ్యకరంగా ఉంటే మా తను మీరు సహాయపడము, జ్ఞాపకం చేసుకోండి. ప్రస్తుత దిన ద్వితీయోపదేశ కారణం పాఠాలు మా క్రైస్తవ జీవితానికి అన్వయించుకునే వారికి సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఉండవలసినటువంటి దైవత్వం ఎలా కోల్పోతూ క్రమక్రమాన్ని అంచెలంచెలుగా తండ్రి మా ప్రభు ప్రయాణ యాత్రలు తొలగిపోయిన వారుగా మేము చూడగలుగుతున్నాం. సహాయం చేయండి. ఆ నిబంధనలు, కట్టడలు తండ్రి అనుసరించిన వారుగా లేకపోవడం ద్వారా వారు కణాలు చేరలేకపోయారు. మీరు జ్ఞాపకం చేసుకున్నాము. చివరి కాలంలో మానవుడికి ఎన్నో విధాలుగా అవకాశాలు, సమయం తరుణం ఇవ్వబడుతుంది. ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకునే వారుగా, సమయాన్ని పోని ఒక సద్వినియోగపరుచుకునే ఒకటికు మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. రావాల్సిన కూడా నడిపించండి, సహాయం చేయండి. ఎలాగో తదనంతరం కొంత సమయం ప్రార్థనలు కూడా గడుపుతున్నాం. దగ్గర 2 నెలలు 15 దినాలు ప్రభు మా తండ్రి ఇలాంటి పక్కన అవకాశాలు దొరుకుతున్నాయి కనుక మీరు కూర్చోబెట్టము, జ్ఞాపకం చేసుకోండి. వారి కార్యక్రమంతో కూడా దీవించము. అలాగే తండ్రి మా ప్రభు సహాయం చేయండి. అనేకులు పాల్పొందగలిగినట్లు, అదే సమయంలో గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించేవారుగా మరి తండ్రి సహాయం చేయండి. ఎడంగా కూర్చోవాలి మా ప్రభు, అలాగే ఇది కట్టుకోవాలి. అలాగే మా ప్రభు చేతులు కూడా శుభ్రం చేసుకోవాలి. అతను ఇవన్నీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాటిని ఫాలో అవ్వటానికి, అనుసరించడానికి కావాల్సిన మీ కృప, మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఆదివారం ప్రత్యేకంగా మీరు సహాయపడము. శక్తి పద్ధతులు 9 నుండి 12 వరకు మార్నింగ్, అలాగే ఈవినింగ్ 3 నుంచి 6 వరకు జరిగేటువంటి ఆరాధన కార్యక్రమం కూడా మరి ప్రజలు అర్థం చేసుకుని అనుసరించేవారుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దీని ద్వారా కరోనా అనేది అలా క్రమక్రమంగా మరి వ్యాపిస్తూ ఉంది. తద్వారా ఎంతోమంది అనారోగ్యానికి గురైపోయారు. ప్రపంచం అంతట్లో ఇప్పటికే దగ్గరగా మరి 8 లక్షల మందికి వచ్చినట్లుగా న్యూస్ పేపర్లు మేము చూస్తున్నాం. దానిలో 4 లక్షల మంది చనిపోయినట్లుగా వాళ్ళు రాస్తూ ఉన్నారు. దానికి ఎంతో భయంకరమైన కాన్రాని మరి కరోనా ఇది. కాబట్టి కరుణే కానీ కనికరం కనుక ప్రజలు ఉండవలసినటువంటి ఈ దైవత్వాన్ని కూడా క్రమక్రమంగా ప్రజల్లో సనిగిలిపోయే దినాలుగా ఉన్నాయి. ఈ ఆఖరి కాలం, చివరి దినాలు, అపాయకర దినాల్లో ఉన్నాం. ఇలాంటి దినాల్లో క్రైస్తత్వాన్ని ప్రభు ఎవరి ముందు వాళ్ళే కొనసాగించుకోవడానికి ఆత్మీయంగా జీవించడానికి సహాయపడండి. ప్రత్యేకంగా క్రైస్తవ రాజ్యాలు, అగ్రరాజ్యాలు ఉన్నటువంటి వాళ్ళు, ధనంతో, డబ్బు, ఐశ్వర్యాలతో ఉన్న ప్రజలు అతని ఒకప్పుడు దైవభీతి కలిగిన వాళ్ళు, కానీ ఈనాడు వారు కూడా లౌకికత్వానికి బానిసలు చేయబడి ద్వారా పాపం అనేది విస్తరించిపోయింది, స్ప్రెడ్ అయిపోయింది. ప్రపంచం అంతకి ఈ కరోనా వ్యాపించిపోయింది. కనుక దీని ద్వారా తండ్రి
రుగ్మతలు, ఎన్నో విధాలైనటువంటి మరి అనర్థకాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ప్రభుత్వం దగ్గర కూడా ఫైనాన్షియల్గా ఎంతో నష్టంలో ఉన్నారు. మా తను ఇవన్నీ కూడా చూస్తే ఈ దినాలు మీరు ఆఖరి దినాలు ఒక దగ్గరలో ఉన్నట్లుగా మాకు జ్ఞాపకం చేస్తున్నారు. సహాయం చేయండి, తృప్తి పెట్టండి ప్రభు, కనుగరించమని ప్రార్థిస్తున్నాం. తృప్తి పెట్టండి. అలాగే కొన్ని ప్రభుత్వాలు చేపడుతున్న పరిచర్య అనేక జీవితాలకి గొప్ప ఆశీర్వాదకరంగా టీం ద్వారా ఎవరైతే వింటున్నారో మా తండ్రి ఎన్నో విధాలుగా మరి టీవీలు 24 గంటలు రకరకాల ప్రజలు, రకరకాల వ్యక్తులు, రకరకాల సమాజం వారు తండ్రి జీవన వాక్యాన్ని మెట్టుకు ప్రకటించబడుతుంది. దీని సరైన దాన్ని విని అనుసరించడానికి కృప దయచేయండి, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చర్చెస్, మసీదులు, దేవాలయాలు మూయబడ్డాయి, నేను తెరిచారు. దీని ద్వారా ప్రజలు ఎక్కువ మంది మరి మా ప్రభు రోడ్డు మీద రావడం ద్వారా తండ్రి వారు కూడా కొంతమంది ఉన్నటువంటి వాళ్ళు సరిగా మా తండ్రి రూపాడు ద్వారా అది మరలా వ్యాపిస్తున్నట్టుగా చూడగలుగుతున్నాం. మీరు సహాయం చేయండి. ప్రత్యేకంగా ఎబ్రోన్ పక్షాన్ని చూస్తూ వచ్చిన మీ కృప సహాయకై స్తోత్రములు. ఇంతవరకు ఎంతో కాపాడినారు. మా తండ్రి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓల్డేజ్లు ఉన్నవారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి, కనికరించండి. అలాగే మా ప్రభా తండ్రి ఈ పరిచర్య మరలా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎబ్రోన్ సందేశం కూడా ప్రారంభిస్తున్నారు, దాన్ని కూడా ఆఫ్ చేయబడింది. మొదట్లో సత్యం అనే పత్రిక చాలా మరి బాగుంది. తర్వాత రాను ఎబ్రోన్ సందేశంగా మార్చారు. అది కూడా కొన్ని సంవత్సరాలు ఆగిపోయింది. తిరిగి మళ్ళా పునఃప్రారంభిస్తుండగా మీరు సహాయం చేయండి. అనేకులకి మరి ప్రభు చదువుకుని మేలు పొందటానికి సహాయం చేయండి. ప్రపంచంలో ఎన్నో క్రైస్తవ మ్యాగజైన్స్ ఉన్నాయి, లిటరేచర్ ఉంది, క్రిస్టియన్ లిటరేచర్ ప్రభు, రకరకాల పత్రికలు మా ప్రభు ప్రింట్ చేస్తున్నారు. వీటి ద్వారా అనేకులు యేసుక్రీస్తు అంటే ఎవరైనా గుర్తెరగలడానికి సహాయపడమని ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోనండి, కనికరించండి. ఎబ్రోన్ నిర్మోహన్ జాయిన్ కాంపౌండ్ చుట్టూ కూడా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాం. ప్రభు సహాయం చేయండి, కాపాడండి. మా తండ్రి ఈ కాంపౌండ్స్ అంతటిని దీవించండి, ప్రజలను ఆస్వాదించండి. మీ నిత్య నిబంధన రక్తాన్ని యావనం అంతటిని ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి మాతో ఉంచుము, తిరుగుని ఆకాశం దయచేయండి. మమ్మల్ని మీ దయా హస్తాలకు అప్పగించుకుంటూ తండ్రి ఎవరైతే కరోనా ద్వారా బాధపడుతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకొని ఆదరించి ధైర్యపరిచి ఓదార్చమని ప్రభా మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ మీ సహాయాన్ని కోరుకుంటూ మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించుకుంటున్నాం. ఆమేన్. నూట 56వ పాట. ప్రభువా నీదు ఘననామమున్ మేము పొగడి పాడ హృదయము పొందు. 156. ప్రభువా నీదు ఘననామమున్ మేము పొగడి పాడ హృదయము యేసు ప్రభువా నీదు ఘననామమున్ మేము పొగడి పాడ హృదయము ప్రియుడా నీ పాద సన్నిధి చేరనాలని ప్రేమ అతిథులాని ప్రియుడా నీ పాద సన్నిధి చేరనాలని
ప్రేమ అధికం యేసు ప్రభువా నీదు ఘననామము జయము యేసు ప్రభువా నీదు ఘననామము పరము పొగడినట్టి ఘననామమే దేవ సత్యములు మారని ఘననామమే ఇహ పరము పొగడినట్టి ఘననామమే దేవ సత్యములు మారని నామమే శ్రమలన్నీ పాపునట్టి ఘననామమే మలన్నీ పాపునట్టి ఘననామమే భక్తులెల్ల వేళ పొగడి పాడు ఘననామమే భక్తులెల్ల వేళ పొగడి పాడు ఘననామమే యేసు ప్రభువా నీదు ఘననామము పాడ జయము యేసు ప్రభువా నీదు ఘననామము నీవు పాడ కీడునంత తొలగించు నామమే వెదకు వారికెల్ల ఔషధమా నామమే కీడునంత తొలగించు వెదకు వారికెల్ల ఔషధమా నామమే సకల మేలనిచ్చినట్టి ఘననామమే ఈ ధరణి ప్రజలు కొనియాడు ఘననామమే ఈ ధరణి ప్రజలు కొనియాడు ఘననామమే యేసు ప్రభువా నీదు ఘననామము పాడ హృదయము పొందిని యేసు ప్రభువా నీదు ఘననామము నీవు పాడ హృదయము పొందిని అపవాదిని తరిమినట్టి ఘననామమే ప్రేమతోడ కౌగలించే ఘననామమే అపవాదిని తరిమినట్టి ఘననామమే అమ్మ ప్రేమతోడ కలించే ఘననామమే పరిశుద్ధులు పొగడునట్టి ఘననామమే పరిశుద్ధుల పరమున చేర్చు ఘననామమే పరిశుద్ధుల పరమున చేర్చు ఘననామమే యేసు ప్రభువా నీదు ఘననామము నీవు పాడ జయము పొందిని యేసు ప్రభువా నీదు ఘననామము నీవు పాడ జయము పొందిని ప్రియుడా నీ పాద సన్నిధి చేరనాలో నీదు ప్రేమ అధికం అయే ప్రియుడా నీ పాద సన్నిధి చేరనాలో నీదు ప్రేమ అధికం అయే ప్రభువా నీదు ఘననామము నీవు పాడ జయము పొందిని యేసు ప్రభువా నీదు ఘననామము పాడ హృదయము పొందిని
ద్వితీయోపదేశకాండం 24, డ్యూటరానమీ 24. ఒక స్త్రీని పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రము రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయవలెను. ఆ రెండో పురుషుడు ఆమెను ఒల్లక ఆమెకు పరిత్యాగ పత్రము రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేసిన ఎడలనేమి, ఆమెను పెళ్లి చేసుకొనిన పిమ్మట రెండో పురుషుడు చనిపోయిన ఎడల ఏమి? ఒకడు క్రొత్తగా ఒకదాన్ని పెళ్లి చేసుకొని సేనలో చేరి పోకూడదు. అతని పైన ఏ వ్యాపార భారమును మోపకూడదు. ఏడాది వరకు తీరికగా ఒకడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలెను. ఒకడు ఇశ్రాయేలు కుమారులైన తన సహోదరులో ఒకని దొంగిలుట కనుగొనబడిన ఎడల అతడు వాణ్ణి తన దాసునిగా చేసుకొని నన్ను అమ్మినను ఆ దొంగ చావవలెను. అలాగు చేసిన ఎడల ఆ చెడుతనమును మీ మధ్య నుండి పరిహరించుదురు. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిర్యామునకు చేసిన దాన్ని జ్ఞాపకముంచుకొనుడి. నీవు బయట నిలువవలెను. నీవు ఎరువిచ్చిన వాడు బయట నున్న నీ వద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చి ఇచ్చును. అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతి అగును. సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇవ్వలను. వాడు బీదవాడు కనుక దాని మీద ఆశ పెట్టుకొని ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో, అది నీకు పాపమగును. పరదేశికే గాని తండ్రి లేని వానికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకొనకూడదు.
నీ పొలములో నీ పంట కోయుచున్నప్పుడు పొలంలో ఒక పనం మరిచిపోయిన ఎడల అది తెచ్చుకొనుటకు నువ్వు తిరిగి పోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయి పనులన్నిటిలోనూ నిన్ను ఆస్వాదించినట్లు అది పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును ఉండవలెను. నీ ద్రాక్ష పండ్లను కోసి కొనినప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు. అది పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును ఉండవలెను. ఇశ్రాయేల్ ప్రజలు క్షేమంగా ఉండడానికి, ఆశీర్వదించబడడానికి, నీతిగా ఉండడానికి, ఇది కూడా వచ్చింది, నీతిగా ఉండడానికి కొన్ని నియమాలు మోషే మరలా గుర్తు చేస్తున్నాడు. మొదటి 4 వచనాల్లో పెళ్లి చేసుకున్న వ్యక్తి తన భార్య ఎడల ఏదైనా అయోగ్యత కనిపెడితే ఆమెకు పరిత్యాగ పత్రము రాయించి ఆమెకిచ్చి ఆమెను ఇంటి నుండి పంపివేయవలెను. ఆమె పరిత్యాగ పత్రం తీసుకున్న తర్వాత, అంటే విడాకు, ఇంకెవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. రెండవసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఒకవేళ ఆమెను అలాగే చేస్తే, లేకుంటే చనిపోతే, మొదట పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆమెను మరలా పెళ్లి చేసుకోకూడదు. ఒక విధంగా పెళ్ళి అంటే అంత తేలికగా తీసుకోకూడదు అని. విడిచిపెట్టడం ఏంటి, మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం ఏంటిది, మళ్ళీ విడిచిపెట్టిన వ్యక్తి మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటిది, ఇదంతా అక్రమం. కనానీయులు ఇలాంటి పనులు చేసినందుకే వాళ్ళ దేశము నుండి వారిని, అది దేశమే వారిని కక్కేసింది. అందుకే ఇశ్రాయేలీలు అలాంటి పనులు చేయకూడదు. యేసు ప్రభువారు కూడా ఈ విషయము నొక్కి చెప్పినాడు. మరి మోషే చెప్పినాడు కదా, పరిత్యాగ పత్రము రాసిచ్చి భార్యను పంపించేయవచ్చని చెప్పినాడు కదా, అలాగ చేయవచ్చా అని అన్నందుకు ప్రభు ఏమన్నాడు? 19:8 మత్తయి సువార్త. నీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను, కానీ ఆది నుండి అలాగ జరగలేదు. చాలు. హృదయ కాఠిన్యం. అనేక సందర్భాల్లో దేవుని ప్రజలు, లేకుంటే ఇంకా రక్షణ పొందని వారు కూడా హృదయం కఠినం చేసుకున్నట్టు చదువుతారు.
అందుకే అలాంటి పనులు చేశారు. మోషే కూడా పరిత్యాగ పత్రం రాసి పంపవచ్చు అని చెప్పినది కూడా ఒకవేళ ఇష్టం లేని భార్యని చంపేస్తారేమో. అందుకే విడిచిపెట్టడం మంచిదని మీ హృదయ కాఠిన్యమును బట్టి అలాగ రాశాడు. ఇంకా క్రూరమైన పనులు ఏం చెయ్యకుండా ఆపడానికి అలాంటి చట్టం రాశాడు అని చెప్తున్నాడు. హృదయ కాఠిన్యం. అందుకే ఎహెజ్కేలు గ్రంథంలో కూడా నూతన నిబంధన చేస్తాను, ఇంకేమన్నాడు, రాతి హృదయమును మార్చి మీకు మాంసపు హృదయం ఇస్తాను. ఆ మాట చదవండి. 36 ఎహెజ్కేలు. ఆయన వచ్చిన 36 నూతన హృదయం మీకు ఇచ్చేదాన్ని, నూతన స్వభావం మీకు కలుగజేసేదాన్ని, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదాన్ని. రాతి గుండె ఒక విధంగా రాతి గుండె అంటే చాలా బలంగా ఉంటారని అనుకోవద్దు. యెహోషాములో ఒక సంఘ పెద్ద, ఆయన గుండె వాసింది. అప్పుడు ఆయన అన్నాడు, నేను ఇప్పుడు చాలామందిని ప్రేమిస్తాను అన్నాడు. గుండె వాసింది అంటే గుండె పెద్దగా అయితే, కానీ గుండె వాసిందంటే అది జబ్బు. ఆయన అట్లా అన్నాడు, నా గుండె పెద్దగైంది, ఇప్పుడు నేను చాలామందిని ప్రేమించగలుగుతాను అన్నాడు. సరే, ఆయన అలాగా తమాషా చేశాడు అనుకోండి. కానీ రాతి గుండె విషయం జాగ్రత్తగా ఉండాలి. కఠినత్వం, లోబడని స్వభావం, ఎదురాడే స్వభావం, దేవుని వాక్యమును స్వీకరించని మనస్సు, ఒక విధంగా పాపం చేయడానికి ధైర్యం, దేవునితో కూడా ఎదురాడడానికి ధైర్యం, దేవుడు హెచ్చరించినా లోబడని మనసు, ఇంకా మార్పు రాలేని పరిస్థితి, రాతి హృదయం, కఠిన హృదయం. అలాంటి కఠిన హృదయం రాకుండా మీరు చూసుకోండి అని కూడా హెచ్చరిక ఉంది. మీలో ఎవరికి ఆ కఠినత్వం లేదా రాతి హృదయం రాకుండా చూసుకోండి. ఎందుకంటే దేవుని విశ్రాంతిలో ప్రవేశించకుండా అది ఆటంకం అవుతుంది. విశ్వాసము లేని మరి దుష్ట హృదయం, కఠిన హృదయం. మొదట ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకున్నట్టు చదువుతాం. ఫరో తర్వాత ఏం చదువుతాం? దేవుడే ఆయన హృదయాన్ని కఠినం చేశాడు. ఇంకా ఆయన లోబడడానికి లేదు, లోబడాలన్నా లోబడలేడు. భయపడి లోబడడం కూడా అంత యోగ్యత కాదు. ఇష్టపూర్వకంగా దేవుని ప్రేమించి దేవునికి లోబడాలి. ఈ భయపడి లోబడేవారు కూడా స్థిరంగా ఉండరు.
కొంతమంది భయపడి మారు మనసు పొందుతారు. వాళ్ళ మారు మనసు కూడా సరిగా ఉండదు. ప్రేమించి దేవుని ప్రేమను తెలుసుకొని మారు మనసు పొందేవారి మారు మనసే స్థిరంగా ఉంటుంది. ఈ భయపడే వాళ్ళ భయం ఎంతకాలం ఉంటుందో. కాబట్టి హృదయమే మారాలి. దేవుడు మన హృదయంలో కార్యం చేయాలి. ఫరో ఎంత నష్టపోయాడు, ఐగుప్తీయులు ఎంత నష్టపోయారు. దాదాపు ఐగుప్తంతా నాశనమైపోయింది. పంట, పశువులు, ప్రతి ఇంట్లో చావు, ఎంత దుఃఖం. అంతవరకు కఠినం. మళ్ళీ తరుముతాడు, పంపించి వేసిన తర్వాత కూడా తరుముతాడు. కాబట్టి కఠిన హృదయం చాలా అపాయకరమైంది. ఆ కఠిన హృదయాన్ని బట్టే దేవుడు మోషే ద్వారా అలాంటి ఆజ్ఞ దినాల్లో ఇచ్చాడు. జాగ్రత్తగా ఉండాలి. హెబ్రీ 3:13 నేడు మీరు ఆయన శబ్దం విని ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడదని చెప్పిన గనక ప్రతిదినం నేడు అనబడు సమయం ఉండగానే. కాబట్టి వాక్యం విన్నప్పుడు ఈరోజే తీర్మానం చేసుకోవాలి. ఈరోజు వాక్యం విన్నప్పుడు ఈరోజే తీర్మానం చేసుకోవాలి. రేపనొద్దు. రేపన్న వాళ్ళందరూ కఠినులే. వారి హృదయం కూడా కఠినమైపోతుంది. దేవుడు నీతో మాట్లాడితే ఈ దినం మాట్లాడితే ఈ దినమే తీర్మానం చేసుకోవాలి. మళ్ళీ రేపంటవేంటి? కఠిన హృదయం. రేపంటారు, వాయిదా వేస్తారు, తీర్మానం చేసుకోరు, తగ్గించుకోరు, లోబడరు. అలాంటి వారికి విశ్రాంతి ఉండదు. దేవుడిచ్చే విశ్రాంతిని పొందలేరు. దేవుడిచ్చే ఆశీర్వాదం పొందలేరు. దేవుడిచ్చే స్వాస్థ్యము పొందలేరు. ఇశ్రాయేలుకు అలాగా జరిగింది. హృదయం కఠినం చేసుకోవద్దు. మన హృదయం మెత్తగుందా, కఠినంగా ఉందా? రాతి హృదయమా, మాంసపు హృదయమా? పక్కోళ్ళని అడిగితే చెప్తారనుకుంటా. కాబట్టి మెత్తటి హృదయం, మాంసపు హృదయం, లోబడే హృదయం కలిగి ఉండడం గొప్ప ధన్యత. ద్వితీయోపదేశకాండం 24:5 వచనం ఎవరిని చదవండి. ఒకడు క్రొత్తగా ఒకదానిని పెళ్లి చేసుకొని సేనలో చేరిపోకూడదు. అతని పైన ఏ వ్యాపార భారమును మోపకూడదు. ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవాలి. కొత్తగా పెళ్లి చేసుకున్న వారు వ్యాపారానికి, యుద్ధానికి అసలే పోకూడదు. నిజంగా భార్యను ప్రేమించే వ్యక్తి అలాగా చేయాలి. కొన్నిసార్లు యుద్ధంలో పోయి చనిపోతే కూడా అది చాలా నిరాశ, భార్యకు నిరాశ.
అలాంటి పరిస్థితి రానియకూడదు అని ముందు కూడా చదివాం. ఎంతైనా ఇది మనకి ఏం చూపిస్తుందంటే యేసు ప్రభువారు సంఘమును ఎంతగానో ప్రేమతో పరామర్శిస్తుంటాడు. తన భార్య కాబోయే సంఘం జాగ్రత్త తీసుకుంటాడు, పరామర్శిస్తాడు, ఆదరిస్తాడు సంఘమును. ఈ దినాల్లో కూడా అది జరుగుతుంది. ఎఫెసీ 5:29. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు కానీ కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. పోషించి ఏం చేస్తున్నాడు? సంరక్షిస్తున్నాడు. ముప్పై 32వ వచనంలో అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. చూడండి, సంఘము ఎన్నో కష్టాల నుండి పోయేటప్పుడు క్రీస్తు సంఘమును సంరక్షించి పోషించే బాధ్యత కలిగి అలాంటి ఆదరణ, పోషణ, కాపుదల, సంరక్షణ అన్నిటినీ అందించే భర్తగా ఉన్నాడు. అది మనం ఒక వాగ్దానంగా కూడా చేపట్టవచ్చు. సంఘం అనేక పరిస్థితిలో నుండి పోయినప్పుడు భర్త అయిన క్రీస్తు ఆ సంఘమును విడిచిపోడు, మరువడు అని మనం గుర్తు చేసుకోవాలి. తర్వాత ద్వితీయోపదేశకాండం 24:6 వచనం చదవండి. తిరుగట్టినైనను తిరుగటి మీద దిమ్మెనైనను తాకట్టు పట్టకూడదు. అది ఒకని జీవనాధారం. తాకట్టు పట్టినట్టే. ఇది అనేక సందర్భాల్లో ఒక ఉదాహరణగా చెప్పబడి ఉంది. తిరుగట్టి రాయి ఏం చేయాలా? ఎవరికో మెడగట్టాలన్నాడు ప్రభు. ఎవరికి? చిన్న పిల్లలకు అభ్యంతరం కలిగించే వారి మెడకు చిన్న రాయి కట్టమంటే బాగానే ఉండు, తిరుగట్టి రాయిని కట్టమన్నాడు. ఇంకేమన్నాడు? నడి సముద్రంలో, లోతైన సముద్రంలో ముంచివేయబడు. అంటే అభ్యంతరం, చిన్న పిల్లలకు కూడా అభ్యంతరం కలిగించకూడదు అని దాని తీవ్రత చెప్పడానికి ప్రభు తిరుగట్టి రాయిని ఒక సాధనంగా చెప్పి వాడాడు. సరే, తిరుగట్టి రాయిని తీసుకోవడం కూడా అభ్యంతరమే ఎవరి ఇంటిలోనైనా. ఎందుకంటే వాళ్ళు ప్రతిదినము మన్నా
ఇసురుకొని రొట్టె చేసుకోవాలి. ఆ తిరుగటి రాయిని తీసుకుపోతే ఎట్లా? అంటే ఇతరులకు ఆటంకం, అభ్యంతరం కలిగించకూడదు ఇశ్రాయేళ్ల మధ్యలో. ఇంకో మాట కూడా ఉంది తిరుగటి రాయి విషయంలో. లూకా 24:41. లూకనా? మత్తయి 24:41. ఇద్దరు స్త్రీలు తిరగలి విసరుచుందురు, ఒకతే తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. అంటే తిరగలి విసరుచుండగా ఒకటి విడిచిపెట్టబడును. మెలకువగా ఉండడం, సిద్ధముగా ఉండడం. ఇద్దరు కలిసి ఏదో ఇసురితే కూడా సరిపోదు, ఏదో కలిసి పని చేస్తే కూడా సరిపోదు. ఇద్దరు కలిసి పని చేసినా ఇద్దరు కలిసి ఎత్తబడరు. సహవాసం అనేది కేవలం పనిలో మాత్రమే కాదు, ఆత్మలో ఉండాలి. కొంతమంది పనులు బాగానే చేస్తారు, కానీ సహవాసం సరిగా చేయరు. కొంతమంది చాలా కష్టపడతారు కూడా, మంచిదే. తిరుగడ్డితో ఇసరడం అంటే కొంచెం బలం కూడా ఉండాలి, చేతులు కూడా కొంచెం గట్టిగా ఉండాలి. కానీ హృదయం, సహవాసం, సిద్ధపాటు అది ఇంకా ముఖ్యం అని ప్రభు గుర్తు చేశాడు తిరుగటి రాయి ద్వారా. 7వ వచనం, ద్వితీయోపదేశకాండం 24:7 చదవండి. ఒక్కడు ఇశ్రాయేలు కుమారులైన తన సహోదరులో ఒకని దొంగిలుట కనుగొనబడిన ఎడల ఆ దొంగ చావవలెను. అలాగ చేసిన ఎడల సహోదరులో ఒకని దొంగిలుట కానీ అమ్మివేయడం కానీ. అంటే ఆ దినాల్లో బానిసలు ఉండేవారు, ఇప్పుడు అది తీసేశారనుకోండి, మనుషులను కూడా కొనుక్కోవచ్చు, అమ్మవచ్చు. అంత నీచమైన పనులు ముందు జరిగేది. సరే, అమ్మివేయడం, అది కూడా నిషేధించబడింది. ఒక సహోదరుని అమ్మివేయడం, డబ్బుకు ఇష్టం లేనందుకు కోపగించుకొని ఎవరికైనా ఒక వస్తువు అమ్మినట్టు అమ్మివేయడం, అది కూడా ఇశ్రాయేలు మధ్యలో జరగకూడదు అని. మొదటి రాజులు 21:25. మొదటి రాజులు 21:25. ఇప్పుడు చదవండి. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత
యెహోవా దృష్టికి కీడు చేయ కీడు చేయ తన్ను తాను తన్ను తాను అమ్ముకొనిన అమ్ముకొనిన అహాబు వంటి ఆహాబు వంటి వాడు వాడు ఎవడును లేడు. ఎవడును లేడు. ఏం చేసుకున్నాడు? తను తాను అమ్ముకున్నాడు. ఎవరికో? ఎవరికి? సైతానుకు. ప్రభు మనల్ని కొన్నాడు. దుష్ట క్రియలు చేసేవారు తమ్మును తాము సైతానుకు అమ్ముకుంటున్నారు. సైతానుకు వశమైపోతున్నారు. ఆహాబు అంతగా చెడు పనులు చేయడానికి భార్య ద్వారా ప్రేరేపించబడి తన్ను తాను సైతానుకు అప్పగించుకొనడం కాదు, అమ్ముకున్నాడు అని రాయబడి ఉంది. అంటే సైతానుకు సొంతమైపోయాడు. యూదా ఇస్కరియోతు కూడా తను తాను అమ్ముకున్నాడు. ఏదో డబ్బు సంపాదించినట్టు కనబడుతున్నాడు కానీ నిజంగా ఏం చేశాడు? అమ్ముకున్నాడు. సైతాను తనలో దూరాడు. సైతానుకు వశమైపోయాడు. ఎంత ఘోరమైన కార్యం! కొంతమంది దేవుని మందిరంలో కూడా పావురములను, గొర్రెలను అమ్మేవారు, వ్యాపారం. వారందరినీ ప్రభు వెలగొట్టాడు. ఏమన్నాడు? నా ఇల్లు ప్రార్థనా మందిరం, దాన్ని మీరు వ్యాపార గృహంగా చేశారు, దొంగల గుహగా చేశారు అని కొరడా తీసుకొని తరిమాడు. ఏశావు ఏం చేశాడు? ఏశావు తన జ్యేష్ఠత్వమును అమ్మివేశాడు. దేనికి? ఒక పూట కూటి కొరకు. బా, చదవండి ఆ మాట. హెబ్రీ 12:15. ఏశావు మీలో ఎవడైనను మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేదో ఏమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులు పోదురేమనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. భ్రష్టుడు అంటే పనికిరాని వాడు. తర్వాత జారుడు. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వమును, ఆత్మీయ ఆశీర్వాదమును, ఆత్మీయ బాధ్యతను, ధన్యతను, దేవుడిచ్చిన ఆ ధన్యతను అమ్మివేసుకున్నాడు. తర్వాత కావాలని ఆశపడ్డాడు కానీ, ఏడ్చాడు కానీ దొరకలే. ఇక అమ్మేశాడు కదా. అమ్మేసిన తర్వాత మళ్ళీ కావాలనడం ఏంటి? అలాగ భ్రష్టుడైపోయాడు. అంటే మొదటి నుండి కూడా దేవుని ఆశీర్వాదానికి తాను విలువ ఇవ్వలే. అంత లోకమే, అంత భోజనాలే. ఇప్పుడు మీకు భోజనానికి లేట్ అవుతుందేమో.
లేట్ అయినా పర్లేదా? ఏమో. జాగ్రత్త. ఆత్మీయ ఆశీర్వాదముల మీద మనసు ఉంచాలి, ఆశ ఉంచాలి, విలువ ఇవ్వాలి. లేకపోతే నష్టపోతావు, అమ్మేస్తావు. అమ్మి వేయడం. ఎనిమిదవ వచనం, ద్వితీయోపదేశకాండం 24:8 చదవండి. కుష్ఠరోగి విషయం యాజకులైన లేవీయులు మీదు బోధించు సమస్తము చేయుటకు జాగ్రత్తగా ఉండుడి. నేను వారికి ఆజ్ఞాపించినట్లు చేయుటకు మీరు జాగ్రత్తగా ఉండుడి. 9, మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిరియామునకు చేసిన దాన్ని జ్ఞాపకముంచుకో. ఏమైంది? మిరియాంకు కుష్ఠరోగి అయింది. ఎందుకయింది? తన తమ్ముడైన మోషే మీద ఫిర్యాదు చేసింది, భయం లేకుండా. దేవుని క్రమమును ఒక విధంగా నిరాకరించింది. తమ్ముడే అనుకోండి, అక్క అయినంత మాత్రాన అంత మాట, అంత నింద, అది కూడా దేవుని ప్రజల ముందు వారికి అభ్యంతరంగా మోషేకు దేవుడిచ్చిన బాధ్యతను ధిక్కరించి మాట్లాడతావా? అంత ధైర్యం ఎందుకు నీకు? నువ్వు అక్క అయితే అక్క కావచ్చు, కానీ ఎక్కడ దేవుడు ఉంచాడో అక్కడ ఉండాలి. అందుకే కుష్ఠరోగి అయింది. ఎంతోమంది అలాగా కుష్ఠరోగులైనారు. దేవుని శాపం. రెండవ దినవృత్తాంతములు 26:20. ప్రధాన యాజకుడైన అజర్యాను యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠం గలవాడై ఉండెను గనుక వారు తడువు చేయగా అక్కడ నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టింది. ఎవరది? ఉజ్జియా ఏం తప్పు చేశాడు? ధూపం వేయడానికి యాజకులు చేసే పని తాను రాజైనంత మాత్రాన తాను చేయడానికి తెగించాడు. తాను రాజే, నీ బాధ్యత నీకుంది, కానీ యాజకులు చేసే పని నువ్వు చేయడం ఏంటి? మందిరం లోపలికి పోవడం ఏంటి? ధూపం వేయడం ఏంటి? కొంతమంది సొంత ఇష్టం చేయడానికి ఎంతనైనా తెగిస్తారు. దేవుడు ఇవ్వని బాధ్యత కూడా తీసుకుంటారు. బలాత్కారం వద్దు. కాబట్టి ఉజ్జాకు జరిగిన సంగతి మర్చిపోవద్దు. గేహాజీ ధనాపేక్ష వలన కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. చదవండి. 2 రాజులు 5:27. కాబట్టి
నయమానుకు తగిలిన కుష్టు నీకును నీ సంతతికిని నీకును నీ సంతతికిని సర్వకాలం అంటి ఉండునని చెప్పగా సర్వకాలం అంటి ఉండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి తెల్లనైన కుష్ఠం కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళాను. ఆశ. ఎలీషా వద్దన్నది ఏదో ఒక కారణాన్ని బట్టి వద్దని ఉంటాడు. నయమాను దగ్గర ఏం బహుమానం తీసుకోకూడదు అని దైవజనుడు తీర్మానం చేశాడు. ఈయన నోరు మూసుకొని ఉండొచ్చు కదా, చేతులు కట్టుకొని ఉండొచ్చు కదా. యజమానుడు చేసిన తీర్మానాన్ని కుయుక్తితో భంగం చేయడానికి దురాశ కలిగి వస్తువులు, వస్త్రము, వెండి, బంగారం మీద మనస్సు పెట్టి అంత తెగించాడు. ఇంకా నటన చేస్తున్నాడు. నేను ఎక్కడికి పోలేదంటాడు. దేవునికి తెలియదా? ఏదైనా చేసి నేను చేయలేదు అంటే దేవునికి తెలియదా? ఇతరులకు కూడా తెలుస్తుంది. ధనాపేక్ష సమస్త కీడునకు మూలం. జాగ్రత్త. ఎక్కువ డబ్బులు దాచిపెట్టుకోవద్దు. ఎవరికన్నా ఇచ్చేస్తే మంచిది. ధనం మీద మనస్సు పోకుండా, డబ్బు మీద మనస్సు పోకుండా, ఆస్తుల మీద మనస్సు పోకుండా ఉండడం నిజమైన ఆత్మీయ క్షేమం. ఎవరికైనా కొంచెమైనా డబ్బు మీద మనస్సు ఉంటే ఎప్పుడో ఒకసారి బయటపడతారు. ఇప్పుడు మౌనంగానే కూర్చున్నారు అందరూ మర్యాదగా. ఎప్పుడో ఒకసారి బయటపడతారు. కాబట్టి జాగ్రత్త. డబ్బు కొన్న విలువ ఎంత? అది ఉట్టి కాగితాలే. ఒకవేళ వెండి బంగారమైనా అది కూడా చెప్పండి. వెండి బంగారం ఎలాంటి వస్తువులు? క్షయమైన వస్తువులే. వెండి బంగారం కూడా ఒకరోజు కాలి కరిగి ఆవిరి అయిపోతుంది. యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఇంకేది మిగలదు. ఇంకెందుకు దాని మీద ఆశ? దేవుడు మొత్తం కాల్చేస్తాడు లోకమంతటిని. ఈ లోకములో ఉండే వెండి బంగారాన్ని కూడా కాల్చేసి కరిగించి ఆవిరి చేస్తాడు కనబడకుండా. దాని మీద మనసుంచు వారందరూ వెర్రివారు. దేవుని రాజ్యం మీద, దేవుని రాజ్యములో ఉండే ఐశ్వర్యం మీద మనసుంచు వారే జ్ఞానులు. తక్కిన వాళ్ళందరూ మోసపోయిన వారే. ద్వితీయోపదేశకాండం 24:10 నీ పొరుగువానికి ఏదైనాను నీవు ఎరువిచ్చిన ఎడల వెళ్ళకూడదు. నీవు ఎరువిచ్చిన వాడు బయటనున్న చదవండి నిలువలు తెచ్చి ఇచ్చును. ఆ మనుషుడు బీదవాడైన ఎడల ఉంచుకొని
పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసుకొని పండుకొని నిన్ను దీవించును, లేకపోతే శపిస్తాడు. ఇంకా సూర్యుడు అస్తమించినప్పుడు 13 అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతి అగును. చూడండి, తన బట్టను వేసుకొని పండుకొని నిన్ను దీవించును. ఒకవేళ ఆ బట్ట నీ దగ్గరే పెట్టుకొని నువ్వు హాయిగా పడుకుంటే ఆయనకు చలి పెట్టింది అనుకో, ఇంకా నీకున్నది తంట. పేదవాడు, ఆయనకు ఒకటే బెడ్షీట్ ఉందనుకోండి, అది నీ దగ్గర పెట్టుకున్నావు, నువ్వు హాయిగా 2 బెడ్షీట్లు కప్పుకున్నావు. ఆయనకు ఒక్కటి కూడా లేదు. ఆయనకు చలి పెట్టి ప్రార్థన చేశాడు అనుకోండి, ఇంకా ఉన్నది. కాబట్టి దేవుని ప్రజల మధ్యలో ఎన్ని అభ్యంతరాలు కలిగే పరిస్థితులు వస్తాయి, అలా కాకుండా చేయాలి. పేదవారు, సహోదరుడు తాకట్టు పెట్టినా సరే సూర్యుడు అస్తమించక మునిపే అది తిరిగి ఇచ్చారు. ఇంకొక విషయం, సూర్యుడు అస్తమించక మునుపు అని ఉన్నది. ఏంటది? కోపం. కోపం ఎంతసేపు ఉండాలా? అసలు కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు బీపీ కూడా పెరుగుతుంది. రాత్రి ఇంకా నిద్ర పట్టదు, 2 టాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుందేమో. బీపీ ఎక్కువైతే కూడా డేంజరే, మెదడుకి ఎఫెక్ట్ అవుతుంది. కోపంతో పడుకోవద్దు, పడుకోకముందే కోపం మానుకోవాలి. అందుకే సూర్యుడు అస్తమించక మునిపే కోపమును మానుకోవాలి. అప్పుడు మంచి నిద్ర పడుతుంది. మళ్ళీ పొద్దున లేచి కోపడతారేమో. కాబట్టి ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన క్షేమకరమైన తలంపులు జాగ్రత్తగా పాటించాలి. పదిహేనవ వచనం చదవండి. 15 ద్వితీయోపదేశకాండం 24:15. సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇవ్వవలను, వాడు బీదవాడు కనుక దాని మీద ఆశ పెట్టుకొని ఉండును. నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో, అది నీకు పాపము. కాబట్టి జీతం, కూలి కూడా దగ్గర పెట్టుకోకూడదు, ఇవ్వకుండా. రేపిస్తాను అని చెప్పొద్దు. ఈరోజు దగ్గర ఉంచుకొని రేపిస్తానని చెప్పొద్దు. వాడు రాత్రి ఇంటికి పోయి అన్నం లేకుండా పడుకునేటప్పుడు ఎవరు గుర్తొస్తారు? కూలి ఇవ్వని యజమానుడు గుర్తొస్తాడు. ఇంకా ఆయన ప్రార్థన చేశాడనుకో, దేవా నా యజమానుడు ఈ దినం నాకు కూలి ఇవ్వలే, తన దగ్గరే పెట్టుకున్నాడు, రేపిస్తానన్నాడు, ఇప్పుడు నాకు భోజనం లేదు అంటే దేవుడు అది పాపముగా ఎంచుతాడు. ఎన్ని రీతులుగా దేవుని ప్రజలు ప్రేమగా, జాలిగా, నీతిగా ఇతరుల యొక్క ఆశీర్వాదం పొందడానికి అర్హులుగా జీవించాలి. అనవసరమైన కష్టాలు తెచ్చుకోవద్దు అని.
16వ వచనం చదవండి. 16. కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి ఎవని పాపం నిమిత్తం వాడే మరణ శిక్షను. ఎవరి లెక్క వాళ్ళే ఒంటరిగా దేవుని ముందు ఒకరోజు చెప్పుకోవాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. ఎవరి లెక్క? నీ లెక్క ఇంకెవరిని దేవుడు అడగడు. వేరే వారి లెక్క నిన్ను అడగడు, నీ లెక్కనే అడుగుతాడు. జాగ్రత్త. నీ మట్టుకు నువ్వు జాగ్రత్తగా జీవించు. వేరే వాళ్ళ విషయం నీకు అంతగా పట్టదు. ఒకవేళ పట్టించుకుంటే వాళ్ళ క్షేమం కొరకు పట్టించుకో, అంతేగాని నీకు కీడొచ్చేటట్టు వేరే వారి పొరపాట్లైనా నువ్వు అంతగా పట్టుకోవాల్సిన పని లేదు. నీ పొరపాట్లు సరి చేసుకుంటే చాలు. నీ కన్నులో ఉన్న నలుసా దూలమా? దూలం. ఇతర కన్నులో ఉన్న నలుసు. అలాగుండాలి. పదిహేడవ వచనం. పరదేశికే గాని తండ్రి లేని వానికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకొనకూడదు. పొలములో కూడా పంట కోసేటప్పుడు తండ్రి లేని వారికి 19వ వచనము విధవరాణులకును విడిచిపెట్టాలి. పంట కోసేటప్పుడు కూడా ఏదైనా ఒక పని మర్చిపోతే దాన్ని మళ్ళీ తెచ్చుకోవద్దు. ద్రాక్ష పండ్లు కోసేటప్పుడు మళ్ళీ పోయి పరిగె ఏరుకోవద్దు, విడిచిపెట్టాల. కొన్ని కావలసుకొని విడిచిపెట్టాల. ఎందుకంటే పరదేశుల కొరకు, విధవరాణుల కొరకు, అనాథుల కొరకు. అంత దయగలిగిన మనసు మనకున్నదా అని ఒక ప్రశ్న. దయ మనకు లేకపోతే మనకు కూడా దయ దొరకదు. నువ్వు ఎంత దయ చూపిస్తావో అంతే దయ దేవుడు కూడా నీకు కూడా చూపిస్తాడు. అంతే. ఒకవేళ కఠినంగా ఉంటే దేవుడు కూడా కఠినంగానే ఉంటాడు. కీర్తనలు 68:5. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి, విధవరాణులకు
న్యాయకర్తయునై ఉన్నాడు. దేవుడు విధవరాండ్లకు న్యాయకర్త, తండ్రి లేని వారికి తండ్రి. ఎంత గొప్ప దేవుడు, ఎంత దయగల దేవుడు. అంత దయగల దేవుని బిడ్డవని చెప్పుకొని నీకు దయ లేకపోతే నువ్వు ఆయన బిడ్డ అని కూడా చెప్పుకోకూడదు. ఆయన దయ పొందే ధన్యత ఎవరు పోగొట్టుకోవద్దు. క్రూరులుగా బ్రతికి, దయలేని వారుగా బ్రతికి, సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని దావీదు వెతికాడు, ప్రకటన చేశాడు దేశమంతా. ఎందుకో ఎందుకు వెతికాడు? దయ చూపించడానికి. అందరు చెప్పండి, దయ చూపించడానికి. ఇంకేమంటాడు దావీదు? దేవుడు నాకు చూపినంత దయ చూపించడానికి అని కూడా అంటాడు. వా, ఎంత గొప్ప మాట అది! ఆ మాట చదువుతారా? రెఫరెన్స్ కూడా మీరే చెప్పండి. నేను అనుకుంటా 2 సమూయేలు 9వ అధ్యాయం. దేవుడు నాకు చూపిన దయ చొప్పున. 2 సమూయేలు 9:3 చదవండి. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైననొకడు శేషించి ఉన్నాడా అని అడిగాడు. అసలు దావీదు ఏమడగాల? సాధారణంగా ఎవరైనా రాజు అవుతే ఏం చేస్తారు? ముందున్న రాజు కుటుంబంలో ఎవరైనా మిగిలితే వాళ్ళని ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఈ రాజు ఎంత దయగలవాడో చూడండి. ఒకడు దొరికాడు కూడా, కుంటోడు. వాడిని ఎత్తి కూర్చోబెట్టి ఉంటాడు, నేను అనుకుంటా బల్ల దగ్గర. మళ్ళీ భోజనం కూడా వడ్డించి ఉంటాడు. ఒకళ్ళ చేతులు కూడా కడిగించాడేమో. దావీదునకు చూపిన, చెప్పండి, శాశ్వత కృపను నీకు చూపు. 55:3. యెషయా. ఎవరన్నా చదవండి, అందరం కలిసి చదువుదాం. యెషయా 55:3 చదవండి అందరం కలిసి. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేది, దావీదునకు చూపిన శాశ్వత కృపను నీకు చూపుదు. శాశ్వత కృప. ఇంగ్లీష్లో షూర్ మర్సీస్ ఆఫ్, నిశ్చయమైన కృప. షూర్. తెలుగులో కూడా బాగుంది, శాశ్వత కృప. ఎంత ధన్యుడయ్యాడు. మనం కూడా ధన్యులు కావచ్చు.
దేవుడు మనకు సహాయపడును గాక. ఇప్పుడు ప్రార్థనకి వెళ్తాం.